వెల్కమ్ టు మీ ఇంటి వంట. ఇవాళ మన ముందుకు రాబోతున్నారు సందీప్తి గారు. ఆవిడ ఏ వంటలు చేస్తున్నారో చూసేద్దామా? సో సందీప్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు? యూసఫ్గూడ నుండి వచ్చానండి. యూసఫ్గూడ. ఏం చేస్తుంటారు? నేను స్టడీస్ చేస్తున్నాను. ఓకే, ఏం చదువుకుంటున్నాను? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, బీటెక్ ఫైనల్ ఇయర్. ఏంటి మ్యారేజ్ అయినట్లుంది? మ్యారేజ్ అయ్యిందండి. సో మీ హస్బెండ్ పేరేంటి? నరేష్. సో ఇప్పుడు మాకు ఏ వంట రుచి చూపించబోతున్నారు? ఫ్రాన్స్ గోంగూర కర్రీ. అంటే యాక్చువల్గా మటన్లో గోంగూర వేయడం విన్నాను, కానీ ఫ్రాన్స్లో కూడా గోంగూర తింటారని కొంచెం కొత్తగా వెరైటీగా ఉంటుంది. అవునా? సో సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? పచ్చి రొయ్యలు, గోంగూర పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, ఆయిల్, గరం మసాలా దినుసు, ఉల్లిపాయ పేస్ట్. ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ చూసేసాం కదా సందీప్ గారు. సో మరి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఫ్రాన్స్ తీసుకొని కలుపుకోవాలి. ఓకే, సో ఫ్రాన్స్ అన్నీ వేనా? అన్నీ వేసేయండి. నెక్స్ట్ కర్డ్ తీసుకోండి. ఓకే, కారం. మీరు కారం ఎక్కువ తింటారా? ఆ, ఆహా. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ. ఓకే, అంటే దీనికి ఏమైనా క్వాంటిటీ ఉంటుందా? 1.5 స్పూన్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎక్కువ వేసిందే మంచిగా ఉంటుందా? అంటే అది చేదేం తగలదు అనమాట? చేదేమి ఉండదు. మరి నెక్స్ట్ గరం మసాలా. ఓకే, సో అంటే మీకు అన్నీ తెలుసు అనమాట వంటలో, ఏది అందాజ్ ఇవ్వాలి ఏంటి. ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు వంటలు చేయడం? నేను 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను అండి. 5 ఇయర్స్. నెక్స్ట్ పసుపు. ఓకే, మరి ఉప్పు కూడా ఎక్కువ తింటారా కారంతో పాటు? కారం ఎక్కువ ఉంటే ఉప్పు కూడా ఉండాలి కదండి. అమ్మో, అంత ఉప్పు సరే ఎక్కువైతుందేమో. నేను లాస్ట్లో చూసి బాగాలేదు అన్నానంటే సరే అప్పుడు చూసి. ఇప్పుడు తర్వాత నిమ్మకాయ. ఓకే, ఈ నిమ్మకాయ అంటే ఒక్కటంతా పిండేసేయాలా? హాఫ్ పిండాలండి. ఓకే, అంటే ఇది కాసేపు నానబెట్టాలా అంటారా? కాసేపు నానబెట్టాలి. ఒక 10-15 మినిట్స్ నానబెడితే మంచి టేస్ట్ వస్తుంది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, అంటే ఇలానే కొంచెం చికెన్ ఇవన్నీ ప్రతి ఒక్క దాంట్లో వేస్తాం. అంటే మటన్ వేస్తాము, చికెన్లో వేస్తాము, ఇంకేం చేస్తాము అన్నీ ఇట్లానే చేస్తాం. ఇలానే చేసుకోవాలి. ఓకే, సో 15 మినిట్స్ నానబెడతారు. 15 మినిట్స్ నానబెట్టాలి. సో ఇంకేమైనా కలపాలా? ఇంకేం లేదండి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకా? ఆయిల్ ఎలా? కర్రీకా? ఓకే ఓకే, ఆయిల్ అయితే పోసేసాం. అసలు నీకు ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 5 ఇయర్స్ అయిందండి. నిజం చెప్పు, 5 ఇయర్స్ అయిందా నీకు పెళ్ళి? నిజంగా అండి 5 ఇయర్స్ అయింది నాకు పెళ్ళి అయ్యి. 5 ఇయర్స్ ఎందుకు అలా కనిపించట్లేదా నేను? అంటే నిజంగా పెళ్ళైంది అంటే నమ్మను, కానీ బీటెక్ అంటే నమ్ముతాను. ఇప్పుడు ఏం చేయాలి? చేస్తున్నాను అండి నేను. గరం మసాలా వేసుకోవాలి. ఓకే, అంటే ఇవంతా పోపు దినుసులు అనమాట. జీలకర్ర, గరం మసాలా, దాల్చిన చెక్క, ఓకే, లవంగాలు ఫస్ట్ లోనే వేసేయాలి ఇవన్నీ? ఫస్ట్ లో వేయాలి. ఓకే, అంటే అప్పుడప్పుడు కొంచెం నేను అప్పుడప్పుడు వంటలు చేస్తుంటాను అనమాట. ఇప్పుడు నా దగ్గర నేర్చుకోండి. మీరు నేర్పిస్తారా నిజంగా? అంటే మీరు ఏదో గోంగూర ప్రాన్స్ అనగానే కొంచెం మైండ్ బ్లాక్ అయింది అనమాట. తినండి. ఈవిడికి 5 ఇయర్స్ అయింది పెళ్ళయింది అనగానే మళ్ళీ ఇంకొకసారి బ్లాక్ అయింది అనమాట. సో పోపు దినుసులు, సో అవి వేగుతుండగా మనం ఏం వేయాలి? ఉల్లిగడ్డ పేస్ట్ వేయాలి. మరి క్వాంటిటీ ఏమైనా ఉందా దీనికి? దీనికి 1 కప్. 1 కప్. ఓకే, అంటే 1 ఉల్లిపాయ అనండి. 1 ఉల్లిపాయ. ఓకే, 1 ఉల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి. మీరు గరిట తిప్పడాన్ని బట్టి అర్థమైపోతుందండి మీరు ఎప్పటి నుంచి వంటలు చేస్తున్నారు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదండి. అంటే పెళ్ళికి ముందు మీకు అసలు వంటలే రావా? పెళ్ళికి ముందు నేను ఏం చేయలేదండి. అంటే వీళ్ళని నేర్పించారేమో కదా? లేదండి, నేనే నేర్చుకున్నాను. ఎక్స్పెరిమెంట్. అంతా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏం వేయాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు అల్లం మళ్ళీ వేయాలా? కొంచెం. ఎక్కువ అయితే చేదు వస్తుంది అంటారు. ఏం లేదండి, కొంచెం. ఓకే, లాస్ట్లో టేస్ట్ చూసి చెప్తానండి ఎలా చేస్తుంది సందీప్తి ఏంటి అని. మళ్ళీ మీరు నా దగ్గరికి రావాలి. అలా
అవునా? సో నెక్స్ట్ ఇది వేసేసుకుందామండి. ప్రాన్స్ వేసేస్తామా? ఓకే. ఎంత తీసుకున్నారు అంటే 100 grams. ఓకే, 100 grams తీసుకున్నారు. మీ ప్రాపర్ ఎక్కడ ఇంతకి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అంటే ఓహో, లవ్ మ్యారేజా? అవునండి. మరి ఇంట్లో అంతా ఒప్పుకున్నారు, ఎలాంటి కష్టాలు లేవన్నా? ఏం లేవు, హ్యాపీగా ఉన్నా ఇప్పుడు. సో ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే మళ్ళీ జాబ్ చేస్తారా? జాబ్ చేస్తాను. ఓహో, అయితే ఎంఎస్ ప్లానింగ్లో ఉన్నాను. ఆహా, అంటే ఈవిడ పెళ్ళైంది, ఇక్కడ వంటకాలు చేస్తుంది, చదువు చేస్తుంది, ఆ తర్వాత ఎంఎస్ అంట. అంటే ఎంఎస్ అంటే యుఎస్ఏ కదా? యుఎస్. ఆహా, నన్ను కూడా పిలుచుకెళ్తారా? తీసుకెళ్తానండి, మీరు వస్తే షూర్. అయితే ఈ వంటకం తినేసి వెళ్ళిపోదామే, ఓకేనా? ఇప్పుడు చికెన్ అయితే తొందరగా 5 minutes ఉడికిపోతుంది, మరి మటన్ అయితే చాలా సేపు వేగుతుంది. మరి ఇదేంటి? ఇది కూడా తొందరగా అయిపోతుంది, చికెన్ లాగానే తొందరగా అయిపోతుంది ఇది కూడా. ఓకే, కొంచెం వాటర్ పోసుకుందాము. సందీప్తి గారు చెప్పండి. సో ఈ వంటకాలైనా మరి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏమేమి చేస్తారు? నేను మా పాపతోనే సరిపోతుందండి నాకు. పెళ్ళయిందన్నారు, ఓకే. 5 years అయిందన్నారు, అది ఓకే. కానీ పాప కూడా ఉందన్నారు, ఏంటండి? మరి ఉందంటే ఉందని చెప్పాలి కదండి. పాపకి ఎన్ని ఇయర్స్ అండి? పాపకి 1.5 years అండి. సందీప్తి గారు, ఆల్ ద బెస్ట్ అండి. ఇది ఎంతసేపు ఇలా ఉడకాలండి? ఒక 5 minutes ఉడికితే చాలండి. ఓకే, 5 minutes ఉడకాలన్నమాట. సో ఉడికిపోయిందేమో చూసేద్దామా? చూద్దామండి. వావ్, కలర్ఫుల్గా కనిపిస్తుంది నాకు. అలా ఆయిల్ పైకి రావాలండి. ఓకే, అంటే ఆయిల్ పైకి వస్తే వంట అయిపోయినట్లు, అంటే ఉడికినట్లా లేకపోతే? ఉడికినట్టు. అంటే వంట నేర్పిస్తా అన్నారండి. అవునండి. మరి ఏదో ఏమీ చెప్పట్లేదు మీరు. అందుకని చెప్తున్నా కదా, ఆ తర్వాత ఆయిల్ పైకి రావాలి. దాని తర్వాత ఇది గోంగూర పేస్ట్ వేసుకోవాలండి. ఏమేమి వేస్తారు ఇందులో? దీంట్లో పచ్చిమిర్చి, గోంగూర. పచ్చిమిర్చి, గోంగూర, అంటే ఉప్పు కారం ఏమి వేయొద్దండి. ఓకే. గోంగూర ఎన్ని కట్టలు తీసుకున్నారు? గోంగూర ఒక 3 కట్టలు తీసుకుంటే చాలండి. ఓకే, అంటే ఇంత కట్ట ఇంత అయిపోతుంది కదా. సో లాస్ట్ లో ఆ గోంగూర అంతా ఇమిడిపోయి ఆ ప్రాన్స్ ఒకటి మిగిలాలన్నమాట, అంతేనా? అలా ఏం లేదండి, గోంగూర కూడా ఉంటుంది. కానీ మీ అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తుందేమోనండి. వెయిట్ చేస్తుంది. వెయిట్ చేస్తుందా? చేస్తుంది. ఏడవదండి అసలు, మంచిగా ఆడుకుంటుంది. మరి మీరు కాలేజ్ పోతే అమ్మాయిని ఎవరు చూసుకుంటారు? మా మమ్మీ. అవునా? ఇది అయిపోయిందండి, ఇంకా కొత్తిమీర అవన్నీ గార్నిషింగ్ చేసేసుకుంటే. ఓకే, వంట అయిపోయిందా? అవునండి, అంత తొందరగా అయిపోయింది అనమాట. సో పుదీనా చాలా మంది అంటే హెల్త్కి బాగుంటుంది అంటారు, 2 వేసేస్తారా పుదీనా? ఇది పుదీనా కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, అంటే పుదీనా కొత్తిమీర వల్ల మీకు ఏం ప్రయోజనాలు వస్తాయని తెలుసండి? మంచి ఫ్లేవర్స్ ఇస్తాయి కదా అండి. ఫ్లేవర్ కోసం. ఇప్పుడు చూడండి వాసన ఎంత బాగా వస్తుందో. నిజంగా నాకైతే ఆకలేసేస్తుంది. కరివేపాక, అయినా కరివేపాకు ఆయిల్ వేస్తారు కదా, పైన వేస్తున్నారు. పైన వేస్తే బాగుంటుంది, ఇది పాయింట్ కదండి. పైన వేస్తే బాగుంటుందా? అంటే కరివేపాకు తింటావు అనమాట? తింటాం. అయిపోయిందండి, ఆఫ్ చేస్తాము. అంటే ఇది దేంట్లోకి బాగుంటుంది? రోటీలోకా, రైస్లోకా? రోటీలోకి చాలా బాగుంటుంది. అంటే రోటీ వేసుకున్నప్పుడు రెగ్యులర్గా మీరు ఈ టైంలో చేస్తారేమో కదా? చేస్తా అండి. రెడీ అయిందండి ఫ్రాన్స్ గోంగూర కర్రీ. ఓకే, ఎప్పుడు నుండో టేస్ట్ చూస్తా అంటున్నారు కదా, ఇప్పుడు చూసి చెప్పండి ఎలా ఉందో. చూసేస్తా. ఎంత బాగుందంటే అసలు ఆ పులుపు గోంగూర, వావ్, చాలా టేస్ట్ ఉంది అసలు. గోంగూర ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. ప్రాన్స్ గోంగూర కర్రీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, గోంగూర పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, హోల్ గరం మసాలా, ఆయిల్. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పచ్చి రొయ్యలు, పెరుగు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి 1/2 hour పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే గరం మసాలా దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తర్వాత మసాలాలు కలుపుకున్న రొయ్యలు వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తర్వాత గోంగూర పేస్ట్ వేసి మరి కాసేపు ఉడికించాలి. తర్వాత పుదీనా, కరివేపాకు వేసి
కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ప్రాన్స్ గోంగూర కర్రీ రెడీ. ఇప్పుడు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీదేవి గారు ఏం చెప్తారో చూద్దాం. చాలామంది ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ నుండి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం గురించి చాలామంది అడుగుతున్నారు. అయితే వైట్ డిశ్చార్జ్ యూజువల్గా ఏమవుతుందంటే కాస్తంత ఎక్కువ అయినా కూడా చాలా యాంగ్షియస్గా అయిపోయి ఏదో వ్యాధి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి ఆ యాంగ్జైటీతో బాడీ ఇంకాస్త కుంచుకుపోయి ఇంకాస్త ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు మీకు జ్వరం ఉందా ఒకసారి చూసుకోండి. జ్వరంతో లేకుండా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటే దానికి డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఎలా అంటే సరిగా నీళ్లు తాగకపోతే ఒంట్లో వేడి పెరిగినప్పుడు ఇలాంటి ప్రాబ్లం చూస్తూ ఉంటాము. అదే కాక బాగా అనీమిక్ అయ్యి వీక్గా అయిన వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లం చూస్తుంటాం. సో మనకు జ్వరం లేకుండా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటే మీరు ఈ రెండు మనసులో పెట్టుకొని మంచిగా డైట్ తీసుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా కాకుండా వైట్గా కాకుండా మీకు గ్రీనిష్ కలర్ కానీ ఎల్లో కలర్లో కానీ మీకు వైట్ డిశ్చార్జ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా ఊహించుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ని పారద్రోలడానికి బిగినింగ్ స్టేజెస్లో అయితే మనము త్రిఫలా చూర్ణాన్ని మీరు ఒక 3 చెంచాల త్రిఫలా చూర్ణాన్ని 1 లీటర్ నీళ్ళలో బాగా మరిగించి మంచిగా ఫిల్టర్ చేయాలి. అంటే ఆ చూర్ణం ఏమాత్రం నీళ్ళలో రానట్టుగా కాటన్ పెట్టి ఫిల్టర్ చేసి ఆ నీళ్లతో తరచూ మనం కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని మనం వాష్ చేసినట్టు. ఇదే కాక ఇంటర్నల్గా మనము రాత్రిపూట 1 చెంచాడు ధనియాలని 1 గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన ఆ ధనియాలతో పాటు వాటర్ని కూడా తాగుతూ ఉన్నట్టయితే బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని కాస్త వాష్ చేసినట్టు కూడా అవుతుంది. ఇలాంటి సమస్యలతో ఇంకెవరైనా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు మాకు ఫోన్ ద్వారా తెలియపరచవచ్చు. మీ ఇంటి వంట ద్వారా మీకు సమాధానం లభిస్తుంది. మా ఫోన్ నంబర్ 04023375531. చూశారు కదండి, మీకు అలాంటి సమస్య ఏమైనా ఉంటే తప్పకుండా పాటించండి. ఇప్పుడు వంటలోకి వెళ్దామా? సో మరి సెకండ్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు? ఫ్రై. ఓకే, ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పొడి, మెంతి పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర, పసుపు, ఆయిల్, నిమ్మకాయలు. మరి ఎలా స్టార్ట్ చేస్తారో చూపిస్తారా? ఫస్ట్ ఫిష్ తీసుకోవాలి. ఓకే, ఫిష్ తీసుకొని దీంట్లో పసుపు, ఉప్పు ఇందులో కూడా ఎక్కువ వేసేస్తున్నారు. ఇందాక కూడా చూసారు కదా, మంచిగా ఉందా లేదా? ఏం వేసినా కరెక్ట్గా వేస్తారనమాట. కారం, ఓకే, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేంటి మీరే ఓన్గా రెడీ చేశారా? నేనే ఓన్గా రెడీ. అంటే బయట కొనుక్కోకూడదా? బయట కొనుక్కుంటే ఏం బాగుంటుందండి. అంతే అంటారా? అంటే నాలాంటి ఒళ్ళు బతకం వాళ్ళకి అలా రెడీమేడ్ కానీ టేస్ట్ రాదు కదండి. నెక్స్ట్ టేస్ట్ మెంతి పొడి. టేస్ట్ రాదా? ఓకే, నెక్స్ట్ జీలకర్ర పొడి. పోనీ జీలకర్ర పొడి ఎందుకు వేస్తారో తెలుసా? టేస్ట్ వస్తుందండి. అన్ని దానికి టేస్ట్ వస్తుంది. మరి అన్ని వేసే టేస్ట్. నెక్స్ట్ ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా పొడి, ఇంకేం పొడి, కారం పొడి, పసుపు పొడి, అన్ని పొడులు అయితే వేసేసారండి. ఇప్పుడు నిమ్మకాయ రసమా? ఓకే, నేను నిమ్మకాయ ఎక్కువ తింటాను అనుకుంటా. అంటే ఇందాక మన నాన్ వెజ్లో నిమ్మకాయలు బాగుంటాయండి. నిమ్మకాయ టేస్ట్. అవునా? అంటే చికెన్లో వేస్తారు, మటన్లో కూడా వేస్తారా? దీన్ని మటన్లో కూడా వేయాలండి, మంచిగా ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి మీ మమ్మీ వంటలు నేర్పకపోయినా మీ అత్తమ్మ మీకు వంటలు నేర్పిస్తున్నారు అనమాట. సో ఎవరు నేర్పించారు ఈ ఫిష్ మీకు? ఇదా నా ఓన్గా నేర్చుకున్నాను. అంటే మీ ఇంటి వంట చూసి నేర్చుకున్నాను కదా. ఓకే, ఇది ఇలా కలుపుకోవాలండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టాలి. ఓకే, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలా? సో ఇది నేను ఆల్రెడీ నానబెట్టి తెచ్చానండి. ఓకే, సందిద్ధి గారు నాకు ఎంత శ్రమ తగ్గిస్తున్నారా అండి. మరి నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇది ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి.
సో డీప్ ఫ్రై అంటే షాలో ఫ్రై అండి. ఓకే, నార్మల్ కొంచెం కొంచెం ఎందుకు అన్ని నూనెలోనే వేయించాలి? నెయ్యిలో కూడా వేయించవచ్చు కదా. నెయ్యిలో వేయించితే మీలాగా సన్నగా ఉండరండి, నాలాగా లావుగా ఉంటారు. అంటే మీరు ఫిక్స్ అయిపోయినారు అనమాట, నేను సన్నగా. ఓకే, సో ఇంట్లో అయితే రెగ్యులర్గా మీరు ఏం వంటకాలు చేస్తుంటారు? నేను నాన్ వెజ్ ఎక్కువ చేస్తాను, నాన్ వెజ్ వెజ్. సో ఫిష్ అయితే చేసేస్తున్నారు, దాంతోపాటు నాకు మంచి టిప్పులు ఏమైనా? తిప్ప మీరే చెప్పండి నాకు. అంటే మీలా సన్నగా ఉండాలంటే ఏం చేయాలి? నేను సన్నగా ఉన్నానా? అప్పుడప్పుడు ఇలా ఫిష్లు, చికెన్లు, ప్రాన్స్లు తింటుంటే నేను చాలా సన్నగా ఉంటున్నా. నేను కూడా తింటూ ఉంటాను. మీరేమంత లావుగా లేరండి, మీరు అలా ఫీల్ అవ్వకండి. సో ఆయిల్ వేడైందండి. ఓకే, ఎంత కొంచెం ఆయిల్ సరిపోతుందా? చాలు, ఒక్కొక్కటి. నేను వేయను. వేయండి. ఫిష్ అయితే త్వరగా వేగిపోతుంది అంటారు కదా. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లోపల కూడా కుక్ అవ్వాలి కదా. ఓకే, ఫిష్ అయిపోతుందండి. ఓకే, మీ పిల్లలకి బాగా ఇష్టమా? మీ పిల్లకి? మా కూతురు అయితే నాన్ వెజ్ తింటుంది ఎక్కువ. అబ్బా, నాన్ వెజ్ తింటుందంట. ఎనీవేస్, ఇవాళ నుంచి నేను కూడా ఫిష్, యాక్చువల్గా ఫిష్ మా ఇంట్లో ఎక్కువ కర్రీ చేస్తారనమాట, చింతపండు పులుసేసి అలా చేస్తారు. ఫ్రై అయితే నేను ఎప్పుడు బయటనే తింటానండి, ఇలా ఇంట్లో చేసుకొని తినడం ఇదే ఫస్ట్ టైం. సో ఇప్పుడు చూసి నేను కూడా ఇంట్లో చేసుకొని తింటాను. అయిపోయిందండి ఇది, అప్పుడే అయిపోయింది ఫిష్. అంటే ఫిష్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం లేవు కదా. ఫ్రై ముందు నానితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, అంటే ఒక హాఫ్ అన్ అవర్ నానడమే దీనికి పెద్ద సంగతి అనమాట. ఇంకా సర్వ్ తీసుకున్నాం. ఓకే, సో ఫిష్ ఫ్రై రెడీ అయింది ప్రవీణ గారు, మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, సో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. మరి ఈ నిమ్మకాయ ఎందుకు? ఇది దీనిపైన చల్లుకొని తింటే మంచిగా ఉంటుంది టేస్ట్. ఓకే, ఫిష్ నిమ్మకాయ కాంబినేషన్ అనమాట. చేప ఫ్రై అయితే సూపర్గా ఉందండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, మెంతి పొడి, ఉప్పు, కారం, కొత్తిమీర, పసుపు, ఆయిల్, నిమ్మకాయలు. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి పొడి, జీరా పొడి, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడవగానే మసాలా కలుపుకున్న చేప ముక్కలు వేసి రెండు వైపులా బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయతో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఫిష్ ఫ్రై రెడీ. సందీప్తి గారు, మన మీ ఇంటి వంట ప్రేక్షకులకి 2 మంచి వంటకాలు అయితే చూపించేశారండి. థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చి ఇంత మంచి వంటకాలను మాకు పరిచయం చేయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాదండి, మన జీ తెలుగు మీ ఇంటి వంట తరపు నుంచి మీకు ఒక మంచి శారీ గిఫ్ట్. చూసారు కదండి, ఇది ఇవాల్టి మీ ఇంటి వంట.